అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన పాలక్ పూరీలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పాలకూరతో తయారు చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. పూరీల్ని పాలకూరతో తయారు చేసుకుంటాము. ఈ పాలక్ పూరి తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఫ్రెష్గా ఉన్న పాలకూర కప్పు, అంటే దాదాపు 2 కట్టలు, గోధుమ పిండి 2 కప్పులు, ఉప్పు తగినంత, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు ఆరెంజ్ సైజ్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా వాటర్ పెట్టి మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని ఆ వాటర్లో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఈ పాలకూర ఆకులు వేసి దాదాపు 10 నిమిషాలు మరిగిస్తే ఈ విధంగా పాలకూర మొత్తం బాగా ఉడుకుతుంది. తర్వాత చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉడికిన పాలకూరని ఆ వాటర్తో సహా వేయాలి. పాలకూరని మిక్సీ జార్లో వేయాలి. అందులో 2 పచ్చిమిరపకాయలు వేయండి. కొద్దిగా స్పైసీనెస్ కోసం అల్లం ముక్కని వేస్తున్నాము. మూత పెట్టి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేయండి. గోధుమ పిండిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే అల్లం ముక్క వేసాం కదా, అవి తగలకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. అంటే ఈ పాలకూర పేస్ట్ తోటి గోధుమ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా చేతికి కొంచెం నూనె రాసుకొని పిండి కలుపుకుంటే చేతులకు అంటుకోకుండా ఉంటుంది. అలాగే పిండిలో కూడా 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. అప్పుడు పూరీలు సాఫ్ట్గా వస్తాయి. అలాగే పిండి కలపడం కూడా ఈజీ అవుతుంది. కొద్దిగా నూనె వేసుకొని పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. అంటే మామూలు పూరీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగే అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కాస్త మెత్తగా కలుపుకోవాలి. చేతికి నూనె రాసుకొని ఈ బౌల్కి అంటుకోకుండా ఉండేంత వరకు పిండిని బాగా కలపాలి. ఈ విధంగా పిండి ముద్దని బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా పిండి అద్దుకుంటూ పిండి ముద్దని తయారు చేసి పెట్టుకోండి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా మెత్తని పూరీల పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారైన పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత చేతులకి నూనె రాసుకొని ఈక్వల్ సైజులో పూరీ బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇలా పూరీ బాల్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టండి. అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చేలాగా జాగ్రత్త పడాలి. అప్పుడు పూరీలు చుట్టానికి చక్కగా ఉంటాయి. పూరీ బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పూరీ ప్రెస్నర్ తీసుకొని దానికి నూనె పోయండి. పైన కింద నూనె పోయండి. అప్పుడు పూరీ ఈజీగా ప్రెస్ అవుతుంది. ఈ విధంగా నూనె పూసి దాని మీద పూరీల్ని ప్రెస్ చేసుకుందాం. ఎందుకంటే రౌండ్గా షేప్ బాగా వస్తుంది. లేదంటే మీరు మామూలుగా కూడా చపాతీ రోలర్తో రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా పల్చగా పూరీల్ని ప్రెస్ చేసుకోండి. చక్కటి రౌండ్ షేప్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రౌండ్ అయిన పూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాగబెట్టాలి. నూనె 5-6 నిమిషాలు బాగా కాగిన తర్వాత
ఈ రుచికరమైన పాలక్ పూరీలు నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆ నూనె బాగా కాగితేనే పూరీలు బాగా వేగుతాయి. ఈ విధంగా ఎంతో చక్కటి పాలక్ పూరి రెడీ అయిపోతుంది. వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మెల్లగా రెండో వైపు కూడా తిప్పుకొని వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపాలి. అంటే కాస్త బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇదే విధంగా అన్ని పూరీల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎన్ని పూరీలు అయితే కావాలో అన్నీ వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత పూరీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకుంటూ వేపుకోవాలి. బ్రౌన్ కలర్లోకి కాస్త మారిన తర్వాత రెండో వైపు తిప్పాలి. అంతే, ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసి పెట్టుకుంటే రుచికరమైన పాలక్ పూరీలు రెడీ అయిపోయినాయి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటెం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. పూరీలు చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు కలిపిన మిశ్రమంతో చేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది. అందుకని రుచికరమైన పాలక్ పూరీలు తయారు చేసి పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత వేస్తేనే పూరీలు బాగా పొంగుతాయి. అలాగే పిండిని చాలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. అలా కలిపితేనే పూరీలు టేస్టీగా మెత్తగా ఉంటాయి. వేడివేడి పాలక్ పూరీల్ని సర్వ్ చేసుకోండి. అంతే, మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయగలరు. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ఈ పూరీలకి మంచి కాంబినేషన్ కూర నెక్స్ట్ వీడియో. అదేంటంటే చోలే మసాలా, కాబూలీ శనగలతో చేసే గ్రేవీ మసాలా కూర. ఇది పూరీకి చపాతీకి మంచి కాంబినేషన్ కూర. ఈ వీడియో కోసం మా ఛానల్ని చూడగలరు. ధన్యవాదములు.